గైస్ ఫైనలీ వన్ పీస్ చాప్టర్ 1180 ట్రాన్స్లేషన్స్ అయితే వచ్చేసి చాప్టర్ టైటిల్ వచ్చేసి ఓమెన్. ఫైనల్లీ ఈమో అయితే ఎల్బాఫ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ బ్రో క్యారెక్టర్ డిజైన్ అయితే క్రేజీ ఉంది. అండ్ ఈమో సైజ్ వచ్చేసి కైడో సైజ్ అంతనే ఉంది. అండ్ ఈమో రాగానే తన చుట్టుపక్కల అన్ని హౌసెస్ డిమోన్ లెక్క మారిపోతాయి. అండ్ అందరు షాక్ అవుతారు ఈమో అరైవల్ చూసి. అండ్ ఈమో అంటాడు హూ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇది విని హజరుద్దీన్ అండ్ బ్రాగి అంటారు అసలు నువ్వు ఎవరు, అసలు ఈ కంట్రీకి కింగే లేడని. అండ్ సోమార్స్ ఈమోని చూసి ద గ్రేట్ వన్ అని అంటాడు. అండ్ అప్పుడే ఈమో డైరెక్ట్ గా గడ్ దగ్గరికి వెళ్తాడు. గడ్ ఏమో సోమర్స్ ని చేతిలో పట్టుకుంటే ఈమో ఏమో గడ్ ఫింగర్స్ ని కట్ చేస్తాడు. అంటాడు వాట్ ఆర్ యు డూయింగ్ సోమర్స్, సోమర్స్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. గడ్ ఫింగర్స్ అయితే కట్ అయిపోయాయి. హజరుద్దీన్ ఇంకా జోరో షాక్ అయిపోతారు ఇది చూసి. చాపర్ చాలా షాక్ లో ఉంటాడు అండ్ అంటాడు అసలు ఎవరితను. అండ్ అప్పుడే క్రేజీ సీన్ వస్తుంది జోరో వర్సెస్ ఈమో. అండ్ జోరో ఈమోని చూసి అంటాడు నువ్వు కూడా ఒక హాలినైటేనా అని. హజరుద్దీన్ అంటాడు ఎవరైనా కానివ్వండి అతను మన ఎనిమినే. అండ్ స్టాన్సన్ అంటాడు హజరుద్దీన్ అటాక్ చేయకని, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. హజరుద్దీన్ అయితే అటాక్ లాంచ్ చేశాడు ఈమో పైన. అండ్ అప్పుడే స్టాన్సన్ వచ్చి హజరుద్దీన్ ని కిక్ చేస్తాడు. అండ్ ఈమో అయితే స్టాన్సన్ ది లెగ్ కట్ చేసేస్తాడు. అండ్ హజరుద్దీన్ చాపర్ చాలా షాక్ లో ఉంటారు. చాపర్ అంటాడు అందరు అతని నుంచి దూరం అయిపోండి. అండ్ బ్రాగి అసలు ఎవరితనని చాలా షాకింగ్ లో ఉంటాడు. అండ్ అప్పుడే ఫైనల్లీ జోరో అయితే తన అటాక్ లాంచ్ చేస్తాడు కింగ్ ఆఫ్ ఎల్ 3 స్వార్డ్ స్టైల్ ఓనిగిరి. అండ్ ఈ అటాక్ అయితే ఈమో ఓన్లీ తన టేల్ తో ఆపేస్తాడు. బ్రో టేల్ తో, దట్స్ క్రేజీ మ్యాన్. అండ్ ఈమో అయితే తన చేతిలో చిన్న స్మాల్ ఫ్లేమ్ క్రియేట్ చేసి దాన్ని ఓమెన్ అని చెప్పేసి జోరో ఫేస్ పైన డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు. దీని వల్ల జోరో చాలా దూరం పోయి పడతాడు. చాపర్ అయితే చాలా షాక్ లో అయ్యి జోరో అని చెప్పేసి అరుస్తాడు. మళ్ళీ హజరుద్దీన్ కూడా ఈమో పైన అటాక్ చేస్తాడు. సేమ్ అటాక్ హజరుద్దీన్ పైన ఈమో వాడతాడు. దీని వల్ల హజరుద్దీన్ అయితే చాలా ఇంజూర్డ్ అయిపోతాడు. అందరు షాక్ లో ఉండిపోయి అసలు ఆ బ్లాక్ ఫ్లేమ్స్ ఏంటి అని షాక్ అయిపోతారు. అండ్ అదే సేమ్ అటాక్ ఓమెన్ తో సోమర్స్ పైన సోమర్స్ ని రివైవ్ చేస్తాడు. ఫైనల్లీ సోమర్స్ అయితే రివైవ్ అయిపోయాడు. అండ్ ఈమో అంటాడు సోమర్స్ ని వేస్ట్ చేయడానికి టైం లేదని. సోమర్స్ అంటాడు ఎస్ గ్రేట్ వన్. చాపర్ జోరోని ఇంకా ఇంజూర్డ్ కిడ్స్ ని అందరినీ ఒక బిల్డింగ్ లో తీసుకెళ్లమని. ఈమో అయితే తన బ్లాక్ వింగ్స్ తో ఫ్లై అవుతాడు. ఈమో అయితే గంకో దగ్గరికి వెళ్లి ఆ ఐస్ బ్లాక్ ని బ్రేక్ చేస్తాడు. ఆ ఐస్ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ గంకో అయితే ఫ్రీ అయిపోతుంది. అండ్ గబాన్ అండర్ వరల్డ్ లో ఈ హాకీని సెన్స్ చేసి నేను ఇలాంటి హాకీ గాడ్ లో కూడా సెన్స్ చేయాలని అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసి లోకీ అండ్ లూఫీ రికవర్ అవుతా ఉంటుంటే లోకీ అంటాడు లూఫీని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ వచ్చారు తొందరగా రికవర్. అండ్ లూఫీ కూడా అంటాడు అవును నేను కూడా ఫీల్ అయ్యాను అని. నెక్స్ట్ వచ్చేసి నామి అంటుంది అసలు ఏం జరుగుతుంది అని. ఇప్పుడే జింబే అంటాడు నాకు కూడా ఐడియా లేదు బట్ హాకీ అయితే చాలా టెరిఫైయింగ్ ఉంది. ఫ్రాంకీ నామి జింబే చాలా షాక్ ఉంటారు. ఈమో అయితే కిల్లింగం సాంజీ వాళ్ళ గ్రూప్ దగ్గరికి అయితే వచ్చేసాడు. అండ్ సేమ్ అటాక్ తో సోమర్స్ ని అయితే ఎలా రివైవ్ చేశాడో ఈమో కిల్లింగం ని కూడా అలానే రివైవ్ చేస్తాడు. అండ్ జింబే అంటాడు సాంజీ ఆ పర్సన్ చాలా డేంజరస్ అని. ఇదంతా చూసాక సాంజీ ఈమోని అడుగుతాడు అసలు నువ్వు ఎవరు తనని ఫ్రీ చేయనికి. అండ్ ఫైనలీ తన అటాక్ లాంచ్ చేస్తాడు ఈమో పైన. అండ్ ఈమో తన అటాక్ ని తన లెగ్ తో బ్లాక్ చేసి కౌంటర్ అటాక్ చేస్తాడు. అండ్ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ క్రియేట్ అవుతుంది. అసలు ఈమో పవర్స్ ఏంటో. అండ్ జింబే ఇవన్నీ చూసి అసలు ఈ బ్లాక్ ఫ్లేమ్స్ ఏంటి అని షాక్ అవుతాడు. అండ్ ఫైనలీ ఈమో సాంజీని జోరోని డిఫీట్ చేశాక వి ఫైనలీ గెట్ టు సీ లోకీ అండ్ ఈమో ఫేస్ టు ఫేస్. అండ్ లోకీ ఈమోని చూడంగానే అసలు నీకేం బిజినెస్ ఉంది అని అంటాడు. అండ్ దీనికి ఈమో అంటాడు 14 years ago హరాల్డ్ ఇక్కడే చనిపోయాడు, నేను వచ్చాను రివెంజ్ తీసుకోనికి. అండ్ ఇది విని లోకీ అంటాడు హరాల్డ్ వాజ్ మై ఫాదర్. అండ్ దీనికన్నా ఎక్కువ అతను కింగ్ ఆఫ్ ది ఎల్బాఫ్. లోకీ అంటాడు నేనే ఆ పర్సన్ నువ్వు వెతుకుతున్నది. అండ్ ఈమో అంటాడు ఐ సీ, నువ్వు లేకపోతే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు రాకపోతుండే అండ్ నా చేతిలో ఎల్బాఫ్ ఉంటుండే. అండ్ లోకీ ఈమో అంటాడు నేను ఎల్బాఫ్ లో కాకుండా ఎక్కడుంటా, నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకో ఇడియట్. బ్రో దిస్ ఇస్ సమ్ పీక్ చాప్టర్. అండ్ గాయస్ దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా బ్రేక్ లేదు. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి క్రేజీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది ఈ చాప్టర్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.